యేసు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తునామములో మీ అందరికీ శుభాలు. అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్. ఎందుకు ఈరోజు ఇంత సంతోషంగా నవ్వుతున్నావు చెప్పనా? జమీమా చప్పట కొట్టండి ఒకసారి. ఎవరో జమీమా ఫుల్ హ్యాపీ, ఆనందం. ఎందుకంటే ఈరోజు నేను ఎందుకు ముందుకు చెప్తా. ఇప్పుడు జమీమా గారి గురించి అందరూ ప్రపంచమంతా కూడా చెప్పారు. అసలు ఏం పేరు అంటే జమీమా రోడ్రిగ్స్. ఈమె అసలు పేరు జమీమా రోడ్రిగ్స్. అంటే ఈమె ఒక భారత క్రీడాకారిణి అన్నారు. అంటే మంచి రన్నింగ్ చేస్తుంది అనమాట. 127 పరుగులు చేసిందండి. ఏమండి, ఆస్ట్రేలియాకి 7 సార్లు గెలిచింది ఆస్ట్రేలియా. కానీ అసలు ఈ జమీమా 7 టైం గెలిచిన వాళ్ళందరి మీద మన ఇండియాని ఉన్నతమైనటువంటి వేదిక మీద కూర్చోబెట్టింది. ఆమెన్, మన ఇండియాని. అసలు మరి మన ఇండియా అసలు విషయం ఏంటంటే, అంత గొప్పగా ఆట ఆడి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచి, ఆనందాన్ని వ్యక్తపరిచి, తమ యొక్క హర్షధ్వనులను అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తమ హర్షధ్వనులు వినిపిస్తూ ఉంటే, ఒక పక్క కొంత మూర్ఖులు అనాలి, వాళ్ళని ట్రోలింగ్ చేస్తున్నారు ఆమెని. అందుకు నేను వచ్చా జమీమా పక్షం నేను వచ్చాను ఇప్పుడు. అసలు ట్రోలింగ్ ఎందుకు చేశారు? దేనికి? ఇండియా గెలిపించినందుక? ఏమండి, ఒక ఇండియాలో ఉన్నతమైనటువంటి మరి రన్నింగ్లో గెలిచి అన్ని రంగాల్లో కూడా ఆమె అన్నిట్లో కూడా ఫస్ట్ ఉండి అంత విజయవంతంగా ఉన్నప్పటికీ, విజయాన్ని సాధించినప్పటికీ ఎవరికి మహిమ తెచ్చింది తెలుసా? యేసయ్యకి. ఆమేన్. అది క్రైస్తవులందరూ గర్వించదగ్గ. అలాంటి వాళ్ళ మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళు నేను వస్తున్నా, ఇప్పుడు ముందుకు వస్తున్నా. అసలు ఆమె ఎందుకు దేవుణ్ణి గణపరిచిందో చెప్పిన తర్వాత ట్రోలింగ్ చేసిన వాళ్ళందరి కాడికి నేను వచ్చేస్తాను. ఎందుకు ఆమె దేవుణ్ణి గణపరిచింది? కోట్ల మంది, లక్షల మంది, వేల మంది చూస్తున్నాడుగా. ఒక మాట చెప్పనా, అమెరికాలో కూడా ఇప్పుడు ఆమె పేరు గాంచిపోయింది. అసలు ఏంటంటే, సోషల్ మీడియాలో అసలు ఎక్కడ చూసినా సరే, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఎక్కడ చూసినా సరే ప్రతి న్యూస్లో జమీమా. అందుకే అన్నాను, జమీమా జీసస్సే గెలిపించాడా? ఆమెన్. ఎస్, జమీమాని జీసస్సే గెలిపించాడు. అసలు జమీమా తప్పేముందండి? నా గొప్ప కాదని నిర్గమాకాండంలో 14 అధ్యాయంలో మాట 14 వచ్చి చెప్పినప్పుడు అవసరం లేదండి. అంటే గణపరుస్తుంది దేవుణ్ణి. నా బలం కాదు, ఇది నాది కాదు, దేవుడి కార్యమని. అసలు ఎందుకు జమీమా అంతమంది ముందు దేవుణ్ణి గణపరిచిందో అసలు క్రైస్తవుని యొక్క లక్షణం ఈ మతోన్మాదులకు అర్థం కావాలి. క్రైస్తవుడి యొక్క ఉద్దేశం వీడికి అర్థం కావాలి. వేల మంది చూస్తుంటుంటే మొట్టమొదటిగా ఈ క్రెడిట్ ఎవరికి అందాలి? ఈ బహుమతి ఎవరికి అందాలి? అయితే ఈ యొక్క ఘనత ఎవరికి అందాలి అంటే, మనందరి కొరకు చనిపోయి సమాధి జీవుడు 3వ రోజు తిరిగి లేచిన జైశాలి అని యేసుక్రీస్తు ప్రభుకి చెందాలని అందరి ముందు ఘనపరిచింది, మహిమపరిచింది, గొప్పగా సాక్షి. ఆ తర్వాత మా తల్లిదండ్రులకు అంది. క్రైస్తవ బిడ్డలు ఎలా ఉంటారంటే, ముందు దేవుణ్ణి గౌరవిస్తారు, ఆ తర్వాత తల్లిదండ్రుని గౌరవిస్తారు. అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి గౌరవించే ప్రతి వాళ్ళు తల్లిదండ్రులని, పెద్దలని, గ్రామాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని గౌరవిస్తారు. అందుకే క్రైస్తవుడు ఎంత గొప్పవాడో, క్రైస్తవుల పక్షాన దేవుడు ఎంత గొప్పవాడో ఎలుగెత్తి చాటిందండి అంతమంది ముందు జమీమా. ఆమేన్. ఎస్, అసలు ఆ పేరులో కూడా భలే ఉందండి. జమీమా జీసస్ అని గెలిపించింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జీసస్సే జమీమాని గెలిపించాడు. ఒక లేడీ మంచి. అందుకేనండి ఆమెకు ఆ సుగుణాలు, ఆ సాక్ష్యం అంత దృఢంగా ఘనంగా ఎందుకు చెప్పింది తెలుసా? దైవ సేవకుడు కడుపును పుట్టింది. ఆమేన్. దేవునిలో దైవ సేవకుడు కడుపును పుట్టిందండి. గొప్ప అభిషేకం నింపబడింది ఆమె. కొంతమంది అంటున్నారు, మరి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళంతా క్రైస్తవులేగా, వాళ్ళని ఎందుకు యేసు ప్రభు ఓడించాడు అన్నాడు. ఆగు, చెప్తా. తొందర ఎందుకు రా, ట్రోలింగ్ చేస్తావు నువ్వు? నేను వచ్చాగా నీ ముందుకు, నీకు దిగులేందుకు? ఇంకా నేను వచ్చేగా, ఇప్పుడు చెప్తాగా నీకు, నిన్ను విడవనగా. బైబల్ ఎందుకు క్రైస్తవ పిల్లల ముందు దేవుడిని కనపరుస్తారంటే, ఓ మాట అడుగుతా. దేవుడు అనే పదం పెట్టుకో అక్కడ. హైందవ దేవుడా, హిందువు దేవుడా, ఇస్లాం దేవుడా, ముస్లిం దేవుడా, లేకపోతే బౌద్ధ మతమా,
సిక్కుమతమా తీసి పక్క పెట్టు, ముందు దేవుడు అనే పదవి పెట్టుకో. ముందు దేవుడు ఘనత తీసుకొచ్చింది ఎందుకు తెలుసా? నేను ఈరోజు ఆరోగ్యంగా ఆడాను అంటే అసలు నేను ఓడిపోతాను అనుకున్నాను, కానీ ఎన్నోసార్లు నేను నా పేరు వచ్చుద్దో రాదని నేను దిగులు పడ్డాను, బాధపడ్డాను. కానీ నేను ఎంత ఆడినా ఎంత చేసినా నాకు దేవుడిచ్చిన ఆత్మను బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నేను ఆడానే తప్ప ఇది నా శక్తి కాదు. నా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందంటే ఇంత రన్ 127 మరి 127 పరుగులు నేను చేయగలిగానంటే అది దేవుడిచ్చిన కృప, నాది కాదని. తప్పే ఉందండి. అసలు ఒక భారత వనిత, ఒక భారతదేశంలో పుట్టినటువంటి ఆణిముత్యం, వజ్రం, డైమండ్ అని చెప్పాలి, అంతకు మించి చెప్పాలి. ఎందుకంటే ఇండియా తక్కువ చేసిందా? ఇండియాలో కూడా ఇంత భక్తి గల్ల ఆడపిల్లలు ఈరోజు హిందువుల్లో ఉన్న వాళ్ళే మెచ్చుకుంటుంటే మీరెందుకు ట్రోలింగ్ చేస్తున్నారు? అసలు ఆమె ఎందుకు దేవుడిని కనపరిచిందో 2 మాట టక్క చూపిస్తాను. తీయండి, ఒకసారి చూపిస్తా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం తీయండి. అందరూ తీయాలి. బైబిల్ 10 నిమిషాలు ముగిచేస్తా. ఇప్పుడు పక్క ఇవి మాటిస్తున్నా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఏమని చూడండి. పౌలు గారు అన్నమాట, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము కూడా చేయగలను. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములు ఏమని చూడండి. కొలసీ పత్రిక 3:17 సమస్తమును మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా ఏం చేసినా సరే ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయండి. ఆమేన్. అది అంటే ఇక్కడ జెమీమా చేసిన పని ఏంటంటే ఏది చేసినా సమస్తం ఆయన పేరట చేయాలని ప్రార్థన చేయించుకో. ఒక మాట చెప్తా, క్రైస్తవులకి ఈ మతం మొదలు పక్క పెడుతున్నా, ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వస్తున్నా. అసలు జెమీమా గెలవడం గల ప్రధానంగా తనకు అంతకంటే ముందు అభిషక్తుడైన తన దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని వచ్చిందండి ఆమె. కాబట్టి మీరు చూడండి, జెమీమా గారు ప్రార్థన చేయించుకొని వచ్చింది. ఏమన్నా అంత ఆడుతున్నాను, అన్ని పరుగుల్లో గెలుస్తున్నాను, నేను 127 పరుగుల్లో నేను గెలిచాను, ఆస్ట్రేలియా కంటే మించే విధంగా నన్ను గెలిపించాడు అని ఆమె అతిశయపడలా, గర్వం పడలా. తగ్గించుకొని ఈ క్రెడిట్ నాది కాదా, ఈ శక్తి నాది కాదు, ఈ ఘనత నాది కాదు, నన్ను ఘనపరచువాడే. పౌలదే అన్నాడు, నన్ను బలపరచువాడిని నేను సమస్తము చేయగలను. అదే నమ్మింది జెమీమా. నన్ను బలపరిచేవాడు నా దేవుడు, నా యేసయ్య, సమస్తం ఆయన పేరట చేయాలనుకుంది. అందుకే ఎందుకు దేవుడిని కనపరిచిన జెమీమా? 1 సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం, 1 సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుచున్నాను. ఆమేన్. అది దేవుడిని ఘనపరిచింది ఆమె. ఎందుకంటే నన్ను ఘనపరుస్తుంది జెమీమా. ఏమండి, ఇంట్లోనే సాక్ష్యం ఇవ్వలేరు దేవుడి గురించి, వీధిలో సాక్ష్యం ఇవ్వలేరు, ఆఫీసులో సాక్ష్యం ఇవ్వలేరు, పనుల్లో సాక్ష్యం ఇవ్వరు, వర్క్లో సాక్ష్యం ఇవ్వలేవు. లక్షల మంది, కోట్ల మంది చూస్తూ ఉంటుండగా అందరి ముందు సాక్ష్యం ఇచ్చిందంటే వ్యక్తిగతంగా కూడా దేవుణ్ణి ఎంత ఘనపరుస్తుందో, దేవుణ్ణి ఎంత హత్తుకుందో, ముద్దాడిందో, దేవుని పాదాభిక్రాంతుల దగ్గర నివసిస్తుందో. అలా ఉండకపోతే హృదయం నుండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నట్టుగా హృదయం లోపల నుంచి అలా మాట్లాడిందంటే ఎంతగా దేవుని ఆరాధించుంటది. ఎంత ఘన విజయం అండి, ఘన విజయం. అందుకే చాలామంది పెద్ద స్కాలర్స్, ఫిలాసఫర్స్ ఏమని రాశారంటే, భారతీయులు మనసును దోసుకున్న జెమీమా. ఆమేన్. ఇది కదా సాక్ష్యం అంటే, ఇది కదా సాక్ష్యం అంటే. ఆమేన్. చాపడి గట్టి కొట్టి దేవుడిని ఘనపడతాం ఒకసారి. చిన్న విషయం కాదు ఇదే. భారతీయులందరూ గర్వించదగ్గ విషయం అండి. ఇండియాను గెలిపించింది. అది మీకు డౌట్ వచ్చింది, మరి ఆస్ట్రేలియా వాళ్ళు కూడా క్రైస్తవులే కదా అంటే, హలో ఏమన్నాడు? నన్ను ఘనపరచువానిని నేను కూడా ఘనపరుస్తానన్నాడు. తెలుసా, ఒక మాట చెప్తా జాగ్రత్తగానండి. దేవుణ్ణి ఘనపరిచినటువంటి ఒకనాడు ముద్దుకై అహష్వేరోషు పరిపాలనలో, నేను వాక్యం చేస్తే మీకు లేట్ అయిపోతుంది కాబట్టి మీరు రెఫరెన్స్ ఒకటి రాసుకోండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం రాసి పెట్టుకోండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం రాసి పెట్టుకోండి. ముద్దుకై జీవితంలో అతడు ఒక వాచ్మెన్గా ఉన్నాడు. ఎక్కడ? 127 సంవత్సరాల అధిపతిగా ఉన్నటువంటి అహష్వేరోషు పరిపాలనలో ఒక వాచ్మెన్గా గేట్ కాడ వస్తున్న వాళ్ళు పోయే వాళ్ళకి వంగుతూ దండం పెట్టాలి. అటువంటి ముద్దుకై చిన్న కూలివాడిని చంపాలని హామాన్ అనుకున్నాడు. అయితే ఒక రోజున
కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. దేవుడి మీద ఆనుకున్నటువంటి మొద్దుకై వేస్తే వీళ్ళందరూ ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక చిన్న కళ ద్వారా మొద్దుకైన దేవుడు గెలిపించి ఆ తర్వాత ఆ అహష్వేరోషు రాజు అనగా 127 సంస్థానాధిపతి ఉన్న రాజు వచ్చి హామాను అడుగుతున్నాడు, రాజును గణపరిచినోడికి ఏమి ఇవ్వాలి బహుమతులు అంటే, ఈడేమనుకున్నాడు హామాను, అయ్యి ఎవరికో కదా, నాకే కదా, నేనే కదా, ఆయన పక్క మంత్రిగా ఉంది, నాకే ఇస్తాడు అనుకొని వాడేం చెప్పాడు, రాజు గణపరచబోతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వానికి రాజు ఎక్కిన రథము, రాజు ఎక్కిన గుర్రములు, లేకపోతే రాజు ధరించుకున్న వస్త్రములు, రాజవస్త్రములు, అంతేకాకుండా రాజ కిరీటమును అవన్నీ పెట్టి మంచి ఉంగరం, బంగారం, రాజవస్త్రాలు ధరించి దేశం మొత్తం ఊరేగించాలి, సాటింపేయాలి, ఊరేగించాలి. ఎందుకంటే రాజు చేత ఘనత పొందేవాడు చిన్నోడు కాదు, రాజుకే మేలు చేసే వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని రాజుగారే దగ్గరుండి అతను సన్మానించాలని చెప్పినప్పుడు ఈడేమనుకున్నాడు, చెప్పేవాడు నాన్నే సన్మానిస్తాడు అనుకున్నాడు హామాన్ అనేవాడు. దేవుడు ఏం చేశాడు, రే నువ్వు ముద్దుకైన చెప్పబోయావు, నువ్వు నన్ను గణపరచలా, ముద్దుకైన గణపరిచాడు, నన్ను స్తుతించాడు, నన్ను భజించాడు, నన్ను పూజించాడు, నన్ను ఆరాధించాడు, అయితే నాకు స్తుతులు అర్పించాడు, నన్ను గణపరిచాడు కాబట్టి నేను ముద్దుకైన గణపరుస్తాను చూడమని చెప్పేసి రాజుని 127 సంస్థ అధిపతిగా ఉన్నటువంటి అహష్వేరోషు రాజుని ప్రేరేపించి ఆ ఉంగరాన్ని ఏదైతే హామాన్ చెప్పాడో గుర్రాల మీద, రథాల మీద, రాజవస్త్రాలు, రాజ కిరీటం నెత్తిన పెట్టాలని చెప్పారో అది మొత్తం కూడా వెళ్ళి త్వరగా వెళ్ళి ముద్దుకై చేయిపో అని చెప్పేసి 10వ వచనం ఏమన్నాడు చదవండి ఇప్పుడు. అందుకు రాజు అంటే ఎస్తేరు 6:10 నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొద్దుకైకి అలాగుననే చేయము. ఆమేన్. రాజు గుమ్మము దగ్గర కూర్చున్నాడు, గుమ్మమ్మ కాడ కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చోలేదు, గుమ్మమ్మ దగ్గర కూర్చున్న వాడికి నువ్వు చెప్పినట్టు చేయి, పోరా. ఆమేన్. పోరా, రాజు చెప్పినట్టు చేయి, పోరా, చేయిపో, నేను చెప్పినట్టు చెయ్యి. రాజు గుమ్మమ్మ దగ్గర కూర్చున్నాడు, మొద్దుకై చేయిపో అన్నాడు. అంటే ఎందుకు? నన్ను గణపరిచాడు దేవుడు. ఏమనుకుంటున్నారు ఈ ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళు? చెబుతున్న క్రైస్తవుడు కూడా లక్ష్యం తెలుసా? మా దేవుడేరా మమ్మల్ని అన్ని రంగాల్లో ముందుకు పంపేది. ఈరోజు జమీమాని ఆడుకుంటున్నారు కొంతమంది, ట్రోలింగ్ చేస్తారు. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళందరికీ డాక్టర్ ఎల్పి యాకోబు వీడియో పంపించండి. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకే ఎందుకు గణపరచాలంటే ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత తల్లి, ఆ తర్వాత గురువు. మీకు తెలియక తల్లి, తండ్రి, గురువు, దైవం డాష్ 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 దేవుడు కాదు. మొట్టమొదటి నెంబర్ 1 అండ్ ఓన్లీ గాడ్. ఆమేన్. మొట్టమొదటి వస్తుంది దేవుడు. మేము దేవుడిని గౌరవిస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడిని గౌరవించేవాడు అందరిని గౌరవిస్తాడు. దేవుడే భయం లేనివాడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. ఈ ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నా, దేవుడిని తప్పే ఉంది గణపరిస్తే? దేవుణ్ణి గణపరిచింది దాని ట్రోలింగ్ ఏంటి? మళ్ళీ ఆస్ట్రేలియా వాళ్ళు క్రైస్తవులు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి చిత్తం లేకుండా ఈ సృష్టిలో జరిగేది ఏది కూడలేదు. దేవుడిని ఆరాధించింది. నాకు శక్తి లేకపోయినా దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, నాకు బలం ఇచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు ఆయుష్, ఆహారం, ఆకలి, ఆనందం అన్నీ ఇచ్చినందుకు నా దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. మొట్టమొదటి దేవుడి గురించి నేను గణపరచాలి, నా దేవుడే నాకు ఈ స్థితి ఇచ్చాడని చెప్పేసి అంతమంది ముందు చెప్పినప్పుడు దేశవ్యాప్తంగా అందరూ మెచ్చుకుంటుంటే మీరెందుకు ట్రోలింగ్ చేస్తున్నారు జమీమని? మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా దేవుడు ఒక వ్యక్తిని ఇచ్చించాలనుకున్న తర్వాత మీరు తగ్గించ. దావీదెవరు? గొర్రెల కాపరే. ఏమయ్యాడో? ఇశ్రాయేలు యూదులను పరిపాలన 40 ఏండ్లు ఏకగ్రీవంగా నిలబెట్టాడు. మోషే ఎవరో? నత్తివాడో. ఏం చేశాడో? 40 లక్షల మంది జనాలని, 6 లక్షల మంది కాదు 40 లక్షల మంది జనాలని మోషే నాయకుడిగా నడిపించాడు. ఏమనుకున్నావు? యెహోషువ ఎవరో? చాలా పొట్టివాడు, సూర్యుని ఆపగలిగాడు ప్రార్థన చేస్తే. ఏమనుకున్నావు? యాకోబు ఎవరో? తల కింద కూడా రాయకూడలేదు, తలకి రాయి, ఆ చోటు రాళ్ళలో ఒక రాయి తీసుకుని తల కింద రాయి పెట్టుకున్నాడు. అటువంటి యాకోబు 12 మంది గోత్రాలకి అధిపతిగా మచ్చాడు నా దేవుడు. ఆమేన్. దానియేలు ఎవరో? ఇవన్నీ చెప్పుకుంటా పోతే, దానియేలు చరిత్ర చెప్పుకుంటా పోతే, దానియేలు గ్రంథంలో చూస్తే ఎన్నో విషయాలు. దానియేలుని ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. దానియేలు ఎవరు? చెరగొని వచ్చినటువంటి యూదుల్లో నుంచి నెబుకద్నెజరు వెళ్ళి చెరగొని వచ్చారు. అతన్ని తీసుకొచ్చి చెరలో దాసులుగా పడేస్తే దేవుడు దానియేలుకి జ్ఞానము తెలివిచ్చి దేవతల ఆత్మనిచ్చాడు. అందుకే
బెల్షెజర్ భార్య అంటుంది, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు, మెనే టేకిలో ఫారసీ అని వచ్చింది కదా. ఈ కలభావం చెప్పాలంటే మన రాజ్యమందు ఒక వ్యక్తి ఉన్నాడు, మన రాజ్యమందు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవదూతల ఆత్మలు కలిగిన వాడు అని చెప్పేసి తన భార్య చెబితే అప్పుడు దానియేలు పిలిపిస్తే దానియేలు అన్నాడు, నీకు వచ్చిన కళ మొత్తం నేను చెప్పలేను కానీ నా దేవుడు చెప్తాను చెప్పేసి దేవుడిని గణపరిచాడు. ఆ కళ అంతా చెప్పినాక బెల్షెజర్ భయపడ్డాడు. మెనే టేకిలో ఫారస్ కలభావం అని చెప్పిన తర్వాత భయపడి అతన్ని అధిపతులందరిలో ఎవరి మీద గారడి విద్య కలిగిన వారు, అలాగే శకునగాండ్రులు, మంత్రగాండ్రులు, సోదిగాండ్రులు, శాస్త్రవేత్తలు ఎవరైతే వాళ్ళందరి మీద అధిపతిగా దానియేలుని అధిపతిగా ఎవరు చేశారు? బెల్షెజరు. అయితే మళ్ళీ దానియేలుకున్న సుబుద్ధిని చూసి అర్థశాస్త్రరాజు పరిపాలనలో ప్రధానమంత్రిని చేశాడు. ప్రధానమంత్రులందరిలో అన్నిటికంటే అధికమైన ప్రధానమంత్రిగా దానియేలు చేశాడు. నా దేవుడు తలుసుకుంటే తోకలాంటి వాడు తలగా చేస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు? తోకలాంటి వాడు తలగా చేస్తాడు. ఎన్నికలేని గొప్ప జనంగా చేస్తాడు. దూరస్తులు సమీపం చేస్తాడు. పెంట కుప్పల మీద ఉన్న వారు లేవనెత్తాడు నా దేవుడు. మరి జెమీము పక్షాన దేవుడు కార్యం చేశాడు. అంతేకాదు క్రైస్తవులు ఎవరు కూడా ఇలాగనే సాక్ష్యం ఇస్తాం, మా యేసయ్యకి మొట్టమొదటి ఘనత. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరు? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేచినవాడు ఆయన. ఎస్, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన, ఆయన సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన గెలిపిస్తాడు అన్ని రంగాల్లో. ఇందా చెప్పే కదా, సౌలు ఎవరు? గాడిదలు మేపుకునేవాడు, రాజుగా చేశాడు దేవుడు. దావీదు గొర్రెల కాపరి. జక్కయ్య పొట్టివాడు, చెట్టు మీద ఎక్కాడు. అటువంటి వాడిని ప్రేమించి ఇంట్లో భోజనం చేసి నేడు నీ ఇంటికి రక్షణ వస్తుందని చెప్పాడు. యోసేపు పాడుపడ్డ బావిలో పడ్డాడు. అటువంటి యోసేపుని తీసి ఐగుప్తు దేశానికి ఏం చేశాడు? ఉన్నతంగా నిలబెట్టాడు. ఓ మాట చెప్పండి మీ అందరికీ, ఐగుప్తు దేశంలో యోసేపు నిలబెట్టినాక యోసేపుని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు ఎవరు? పాడుపడ్డ బావిలో సొంత అన్నదమ్ములు పడేశారు. నా దేవుడు తలుసుకుంటే ఎస్తేరు ఎవరు? ఒక అనాథ, తన తండ్రి లేడు, తన పిన తండ్రిగా ముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే అటువంటి ఎస్తేర్ని 127 సంవత్సరాల అధిపతిగా నియమించాడు. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని గట్టి కనపడదాం. కాబట్టి నా ప్రేమైన దేవుని పిల్లరా, కాబట్టి నేను చెప్పేందంటే దేవుణ్ణి మనం గణపరచాలి. 118వ కీర్తనలో 20వ వచనంలో ఇలా రాయబడింది. 118వ కీర్తన 20వ వచనంలో, నీవు దేవుడవు, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నా రక్షణాదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. 118:20 వచనంలో నీవు నా దేవుడు, నిన్ను గణపరుస్తానే పదం కనబడుతుంది అక్కడ. అంటే ఆయన మన దేవుడు, ఆయన మనం గణపరచాలి మనం అంతా. అందుకే ప్రేమైన దేవుని పిల్లరా, ఆయన్ని గణపరచ ఎంతో మంచిది. అందుకే ఈ ట్రోలింగ్ చేస్తున్నటువంటి వారు యూజ్లెస్ పిల్లగాళ్ళకు కూడా బైబిల్ చెబుతున్న మాట, మీరెంత ట్రోల్ చేసినా దేవుని బిడ్డలకి ఉన్న ఘనత మీరు తగ్గించలేదు. ఎందుకంటే ఆయన ఒకసారి ఇచ్చించిన తర్వాత తగ్గించడానికి భూలోకంలో ఎవ్వరి వల్ల కాదు. జెమీమాకి హ్యాండ్ షాప్ తెలియజేస్తున్నా, వందనాలు తెలియజేస్తున్నా. జెమీమా ఆ బిడ్డకి గట్టిగా చప్పట్లు కొడదాం మనందరూ కూడా. ఎస్, ఆయనలో నిలబడిన వాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు అన్నాడు పౌలు గారు. నన్ను బలపరచమనేది నేను సమస్తము చేయగలను. అందుకే మనం ఏమైనా చేయగలం. ఈరోజు మన భారతదేశాన్ని, మన యొక్క భారతదేశంలో ఉన్నతమైన పేరు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఈరోజు చెప్పుకుంటున్నారంటే దానికి కారణం జెమీమా. ఆమేన్. జెమీమా. కాబట్టి మనం మెచ్చుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి, అనేక మంది రావాలి, ఇంకా దీవించి మన ఇండియాని ప్రథమ స్థానంలో చూపించాలి. మన ఇండియాలో దేంట్లో తక్కువ వాళ్ళు కాదు, మన ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఎందులో తీసిపోలేదు. అందరికంటే గొప్పవాళ్ళు మన ఇండియాలో ఉన్న వాళ్ళని, మన ఇండియాని సాటి చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. చివరి వరకు మీ అందరికీ నా వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.